దశాబ్ద కాలం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో కాంగ్రెస్కు చావుదెబ్బ తగిలింది. ముఖ్య నేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది కాంగ్రెస్. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్, అల్కా లాంబా, ఆర్యఖాన్ వంటి ముఖ్య నేతల పోటీలు కూడా లేకుండా పోయారు. ఒక్క బదిలీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి దేవేందర్ యాదవ్ ఆమ్ ఆద్మీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా ఆ తర్వాత వెనుకబడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్పై న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఓటమి పాలయ్యారు. మరో కాంగ్రెస్ కీలక నేత అల్కా లాంబా కూడా పోటీలో లేకుండా పోయారు. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కీలక నేతలు ప్రచారం హోరెత్తించినా కాంగ్రెస్కు కలిసి రాలేదు. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ ఒక్కచోటు కూడా ప్రభావం చూపించలేకపోయింది. 2015, 2020 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో గెలవలేదు. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుంచి 2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు విజయాన్ని సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు కేవలం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోవడం గమనార్హం. నిజానికి ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ సులువుగానే అధిగమించేసింది. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్లే ఓటమి పాలైందని పలువురు నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆప్ కాంగ్రెస్లకు చురుకలంటించారు. ఢిల్లీలో బలమున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరించలేదని, అందువల్లే ఎన్నికల ఫలితాలు వెనుకబడ్డారని మండిపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి అంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల విషయంలో ఇండి కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాలే ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఫలితాలు మరోలా ఉండేవని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆపుపై పలు ఆరోపణలు చేయడం ప్రజలను ఆలోచింపచేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండి కూటమికి ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ ఆపు సహా కూటమి నేతలు అసహనం వ్యక్తం చేయడంతో ఈ రెండు పార్టీలను నమ్మే కంటే బీజేపీకే పట్టం కట్టడం మేలన్న భావనను ఓటరు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇండి కూటమి ఏర్పాటు సమయంలో చేసుకున్న ఒప్పందాలను కాంగ్రెస్ తుంగలో తొక్కడమే ఢిల్లీలో ఆపు ఓటమికి కారణంగా పలువురు విశ్లేషిస్తున్నారు. స్థానిక పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా పార్టీలకు అవకాశం ఇవ్వాలన్న ఒప్పందాన్ని కాంగ్రెస్ పాటించలేదు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సహకరించకపోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించడంతోనే ఇండి కూటమికి బీటలు వారాయని ప్రచారం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ కూడా ఒప్పుకోకపోవడంతో తన పతనాన్ని తానే కోరుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. షీలా దీక్షిత్ నాయకత్వంలో 1998 నుంచి 2013 వరకు వరుసగా 3 సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు ఢిల్లీలో ఇలాంటి దుస్థితి రావడం పార్టీ నాయకత్వానికే కాకుండా సగటు కార్యకర్త కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. నిజానికి 2013 నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పతనం మొదలైంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం మొదలుపెట్టింది. 2008 ఎన్నికల్లో 43 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఆప్ ఎఫెక్ట్తో 2013 నాటికి 8 సీట్లకు పరిమితమైంది. హస్తం పార్టీ ఓట్ షేర్ ఏకంగా 15% తగ్గింది. అదే సమయంలో ఆప్ దాదాపు 30% ఓట్లను సాధించింది. ఇక 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుపొంది చరిత్ర సృష్టించగా బీజేపీ మిగతా 3 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. 2020లో ఆప్కు 62 సీట్లు రాగా బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి కూడా కాంగ్రెస్ 0కే పరిమితమైంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9.7% ఓట్లు పోలవగా 2020 ఎన్నికల్లో దారుణంగా 4.26% ఓట్లే పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో ఆప్కు 54% ఓట్లు పడ్డాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు అండగా నిలిచిన పేదలు, మధ్యతరగతి ప్రజలు క్రమంగా కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ వైపు మళ్లారు. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లోపమే. షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారనే పేరుంది. అయితే ఢిల్లీ కాంగ్రెస్లో ఆమె స్థానాన్ని భర్తీ చేసే మరో నేత లేకపోవడం హస్తం పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలా మంది నేతలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోవడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది. కాంగ్రెస్కు పెట్టని కోటగా ఉన్న మైనార్టీలు, అల్పాదాయ వర్గాలు పెద్ద సంఖ్యలో ఆపు వైపు మళ్లారు. ఫలితంగా కాంగ్రెస్ కోటకు బీటలు వారడం మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లోనూ తన ప్రభావాన్ని ఏమాత్రం చూపలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశను కలిగించింది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విమర్శల పాలవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అపవాదులు మూటగట్టుకుంది. ఉచిత విద్యుత్ పంపిణీ విషయంలో పెట్టిన 200 యూనిట్ల కొర్రీ కేవలం 30% మంది లబ్ధిదారులకే అందుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది నెలకు 199 యూనిట్ల కరెంటు వినియోగించినా ఉచిత విద్యుత్ పథకం అమలు కాకపోవడంతో ప్రభుత్వ హామీని వారు తప్పుపడుతున్నారు. కేవలం తెలంగాణలోనే కాదు, కర్ణాటకలోనూ ఈ పథకం పట్ల అనేక విమర్శలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రామాణికాలు సరిగ్గా లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.